శతకోటి దరిద్రాలకు అనంతకోటి అన్యుల మాటలు. అరే దేవుణ్ణి ఎరగని వాళ్ళే అంత చక్కగా నారు పోసిన వాడు నీరు పోస్తాడని, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని వాళ్ళు చెప్పుకొని ధైర్యంగా ఉంటే, జీవం గల దేవుడివి ప్రభా నువ్వు నాకుంటే నాకు భయం ఏంది తండ్రి, ఏదైనా నువ్వు చూసుకుంటావు నాయన, నేను ఏమేదే అనుకుంటున్నాను ప్రభా, నీట ముంచిన పాల ముంచిన నువ్వే తండ్రి నాయన, అన్నీ నువ్వు చూసుకునే దేవుడు అయి ఉన్నావు నాయన. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నావు. నేను అనేది ఉనికిలోకి రాకముందే నీ ప్రియకుమారుని నా కోసం బలి చేయడానికి ఇష్టపడ్డావు. ఆనాడే నా ఆత్మరక్షణ కోసం ప్రియకుమారుని బలి పెట్టడానికి ఇష్టపడి ఇంత త్యాగానికి పూనుకున్నావు. మరి భూమి మీద నేను బతికే ఈ 4 రోజులకు నాకు కావాల్సిన ఇవ్వవా? సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనకాడని నా తండ్రివి, నన్ను ప్రేమించే నా బంగారు తండ్రివి నువ్వు నాకున్నావు. నీ ప్రియ కుమారుని నా కోసం బలి పెట్టావు. అసలు నేను ఉనికిలోకి రాకముందే నా కోసం భూమి ఆకాశాలు నిర్మించావు. ప్రకృతి, చెట్లు, పక్షులు, పశుపక్షాదులు, జంతువులు, చేపలు సమస్తం నా నిమిత్తం ఏర్పరిచి నీ కుమారుని బలి కూడా నా కోసం డిసైడ్ చేసి అన్నిటినీ నా కోసం ఏర్పాటు చేసి ఇంత ప్రేమను నా ఎడల కనపరిచిన నువ్వు ఈ భూమి మీద నా మనుగడకు, నా బిడ్డల మనుగడకు కావాల్సిన వివవా? నమ్మకపోవడానికి నేనే అవిశ్వాసినా? నేను విశ్వాసిని ప్రభు, నాకు నువ్వు ఉన్నావు. చెప్పు, గట్టిగా చెప్పు, ఎవరున్నారు నీకు? యేసయ్య ఉన్నాడు. అందరు కలిసి పాడండి.